5,000 వస్తున్నారు. నన్ను కారెక్ట్ చన్న ఈ నెల 27, 28, 29లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు. తొలి రోజు, రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో 26,000 మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది. రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చే కార్యక్రమం. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మొదటి 2 రోజులు కూడా ఎన్నికలుగా ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నిటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ 29 3వ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా 3వ రోజు 29వ తారీఖు 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. 4 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి గారు 4 గంటల ప్రసంగానికి వచ్చేటప్పటికి వీరందరూ కూడా సమావేశంలో మాట్లాడుతున్నారు. వారు ఆ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే ముఖ్యమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చాక ముగ్గురికే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురు పల్లా శ్రీనివాస్ గారు, నారా లోకేష్ గారు, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. ఈ కార్యక్రమం అంతా సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మన వాహనాలు తీసుకొని మన స్వస్థలాలకు చేరుతాం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క 3 రోజుల పసుపు పండుగ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనమని మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఉదయం డెలిగేట్స్ అంతా కూడా హాజరు కావాలి.
డెలిగేట్స్ ఎవరు అని అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే మండల కన్వీనర్లు, శాశ్వత సభ్యులు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గంలోని సభ్యులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీనిలో సభ్యులు అవుతారు. ఆ లెక్కలో చూస్తే మన నియోజకవర్గం నుంచి 260 మంది డెలిగేట్లు ఉన్నారు. ఆ లిస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మండల కన్వీనర్లకు అందరికీ ఆ లిస్టులు ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తాను. అందరూ కూడా ఈ డెలిగేట్లు ఎల్లుండి మన 2 రోజులు ఉదయం 6 గంటలకే తయారై మీ వాహనాల్లో వస్తారా, మమ్మల్ని వాహనాలు ఏర్పాటు చేయమంటే ఆ వాహనాల్లో వస్తారా అనేటువంటిది మీరు అక్కడ 9 గంటలకు చేరుకోవాలి. 9 గంటలకు ఎందుకు అడుగుతున్నామంటే మొదటి రోజు 11 గంటల నుంచి సమావేశం అవుతుందంటే 9 గంటలకు మీరు చేస్తేనే మన డెలిగేట్లందరూ అక్కడ రిజిస్టర్ చేసుకొని డెలిగేట్ పాస్ తీసుకోవాలి. మన రిజిస్ట్రేషన్ ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళ పేరు సంతకం పెట్టి ఆ సంతకం తీసుకున్న తర్వాత డెలిగేట్ పాస్ కూడా జరిగింది. డెలిగేట్ పాస్ ఉన్న వాళ్ళందరూ లోపల సమావేశంలో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 9 గంటలకంతా డెలిగేట్లందరూ వాహనాల్లో మనం మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ మనకు అసిస్ట్ చేయడానికి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు, కేంద్ర పార్టీ కార్యాలయం లిస్టులో ఉన్నారో వాళ్ళ పేరు సంతకం పెట్టి ఆ సంతకం తీసుకున్న తర్వాత డెలిగేట్ పాస్ కూడా జరిగింది. డెలిగేట్ పాస్ ఉన్న వాళ్ళందరూ లోపల సమావేశంలో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 9 గంటలకంతా డెలిగేట్లందరూ వాహనాల్లో మనం మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ మనకు అసిస్ట్ చేయడానికి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు, మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా సీనియర్లు అక్కడ ఉండి మీకు ఒక మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం 3 రోజుల కార్యక్రమం. 3వ రోజు 10,000 మందితో మనం తరలి వెళ్ళాలి. మధ్యాహ్నం 2 గంటలకంతా 3వ రోజు కార్యక్రమానికి బహిరంగ సభకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించినటువంటి బస్సులు, ప్రైవేట్ బస్సులు కానీ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కానీ మనం డబ్బు చెల్లించి తీసుకుంటున్నాం. ఆ బస్సుల్లో 2 గంటలకంతా అక్కడ చేరాలి. చేరిన తర్వాత 2 గంటలకు చేరితే సభా ప్రాంగణంలో మనం వెళ్ళేటప్పటికి అర్ధగంట 30 గంట పడుతుంది. 4 గంటలకంతా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి రావడం, ముందుగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడు, నారా లోకేష్ గారు మాట్లాడు, చివరిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకు ఒక దశ దిశ నిర్దేశం రాబోయే 2 సంవత్సరాల భవిష్యత్తు కార్యక్రమాన్ని వారు మనకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. అందరూ ఆహుతులే, తప్పనిసరిగా అందరూ రండి అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్నంతా కూడా ఆహ్వానిస్తాము. ఈ నెల 27, 28, 29 కడపలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు అందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మరి ఇక్కడికి మేమేదో ఒక గెస్ట్లుగా వచ్చాము. నేను కానీ అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కానీ అన్నగారి ఆధ్వర్యంలో రేపు 27, 28 మొదటి 2 రోజుల్లో కూడా ఎవరైతే మనకి సంస్థాగత వ్యవహారంలో ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరవుతారు. 3వ రోజు ఏదైతే సుమారు 7-8 లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 250 బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా
మేము పిలుస్తా ఉన్నాం. మరి ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి 10,000కు పైగా మరి వస్తారంటంలో ఎటువంటి సందేహం లేదని, ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా బ్రహ్మాండంగా హాజరవడమే కాకుండా కడపలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో నెల్లూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ అందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ 10 పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. రైల్వే జోన్ పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ కండలేరు ప్రాజెక్టు ఇందాక పెద్ద మంత్రి గారు మాత్రం చెప్పారు. ఈ రబీ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5,20,000 ఎకరాలకి రబీ సీజన్ కి మనం సోమశిల కండలేరు ద్వారా మనం నీళ్ళు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అది తెలుగుదేశం పార్టీ ఘనత, అది మన మంత్రివర్గ ఘనత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రులు నారాయణ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగేటువంటి మహానాడు సంబరం బ్రహ్మాండంగా విజయవంతం అవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు. మరి అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రధానికాన్ని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుతూహలాడుతూ మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం, రేపు 27, 28న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు. అలాగే 29 ఉన్నటువంటి బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 పైచలుకులు వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని, తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకోవడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సోమశిల కానీ కండలేరు ప్రాజెక్టు ఇందాక పెద్ద మంత్రి గారు మాత్రం చెప్పారు. ఈ రబీ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5,20,000 ఎకరాలకి రబీ సీజన్ కి మనం సోమశిల కండలేరు ద్వారా మనం నీళ్ళు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అది తెలుగుదేశం పార్టీ ఘనత, అది మన మంత్రివర్గ ఘనత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రులు నారాయణ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగేటువంటి మహానాడు సంబరం బ్రహ్మాండంగా విజయవంతం అవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి
పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు. మరి అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రధానికాన్ని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుతూహలాడుతూ మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం, రేపు 27, 28న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు. అలాగే 29 ఉన్నటువంటి బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 పై తెలుగులు వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని, తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకోవడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు ఏదో జూన్ 4వ తారీఖున ఏదో ప్రజా వంచన దినం అని ఏదో చెప్తా అన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ప్రజలు ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనని తిప్పుకొట్టి 93% ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే వాళ్ళకి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకం చేసి ఈరోజు పరిపాలన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎవరు ఇచ్చిన రోజు, ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా హాస్యాస్పదం. ఎందుకంటే అలాంటి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు, ఓటమి ప్రజల తాలూకా ఓటమిని వాళ్ళు చూసిన రోజు, అలాంటి రోజున వాళ్ళు ఏదో ప్రజా వంచన దినం అని వాళ్ళు చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గమైన పరిపాలన మాకు వద్దు, ఈరోజు ప్రజానికానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకదాటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటర్స్ అన్నీ కూడా బూతులన్నీ కూడా పూర్తిగా వన్సైడెడ్గా చూసాం. మరి అలాంటి ఈ ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ప్లానింగ్లు చేసుకొని, ఎందుకంటే ఈరోజు విజన్ డాక్యుమెంట్ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లా ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఒక మండల వ్యవస్థ నుంచి జిల్లా వ్యవస్థకి, రాష్ట్ర వ్యవస్థకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉండాలి, రాష్ట్రానికి ఎటువంటి పరిపాలన మనం అందించాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి ఆ గత పాలకులు కనీసం గ్రామీణ ప్రాంతంలో కూడా చిన్న మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి ఉంది, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అశుభ్రమైన వాతావరణం, కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా తాగునీటి సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో ఈ 34,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు వినియోగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించిందో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఏదో ఘనకారం చేశామని, గత 5 ఏళ్ళుగా ఏదో సాధించామని చెప్పి ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు భారీ స్థాయిలో ఈరోజు ఆమోదం తెలియజేసి రేపు జూన్ 12వ తారీఖున పెద్ద ఎత్తున కూడా సభ వేదిక తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టి సభ గడిచిన సంవత్సరం కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశామని కూడా అందరికీ కూడా తెలియజేయడానికి కూడా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సంక్షేమంలో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసాం. పెన్షన్లో అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, అలాగే ఈరోజు రైతన్నకి నిలబడేటువంటి ఆ పథకం కూడా రేపు అనౌన్స్ చేయడం జరిగింది. అమ్మఒడి అని, తల్లికి వందనం అని కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డేట్స్ అనౌన్స్ చేసి, అలాగే మత్స్యకార సేవలో కూడా మన గతంలో చూసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఈరోజు గ్రామీణ ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. మనం చూసుకున్నాం, MMRTC వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాం. R&B రోడ్లు బాగు చేసుకుంటున్నాం. నేషనల్ హైవేస్ కొత్తగా తెచ్చుకోగలుగుతున్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం. MSME పార్కులు కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సంవత్సర వ్యవధిలో చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచన, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నడిపించి ఒక డబుల్ ఇంజిన్గా తీసుకువెళ్లే దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకే
విడిచిపెట్టాలి. ఎందుకంటే అది హాస్యాస్పదం. ఎందుకంటే జూన్ 4 అనేది వాళ్ళు ఓటమి పొందిన రోజు. ఆ రోజున వాళ్ళు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా నేను భావిస్తున్నానని మీ ద్వారా ప్రధానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. బద్వేలు వస్తున్నది.